ప్రియులారా, చాలా చక్కని ఆరాధనలో మనం ముందుకు సాగాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మీ ముందు పెట్టాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. నేను మీ ముందు పెడుతున్నటువంటి అంశం ఏంటంటే సమాధానము యొక్క రహస్యం. సమాధానము యొక్క రహస్యం. నిజమే, ఈ రోజుల్లో నెమ్మది లేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కలవరంతో నిండినటువంటి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. నెమ్మది లేదు, కలవరం, కంగారు, భయం, ఇలాంటి పరిస్థితులు ఈనాడు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటంటే నెమ్మది కావాలి, సమాధానం కావాలి. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమాధానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనస్సులో నెమ్మది ఉండాలి, హృదయంలో శాంతి ఉండాలి. ఏమాత్రము కూడా కలవరము లేకుండా సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క సమాధానమును గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ముందుగా, ఒక వ్యక్తికి నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏమిటి? సమాధానం లేకపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది మనం చూడాలండి. సమాధానం లేకపోవడానికి గల కారణం దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. 40 దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులైనటువంటి వారికి సమాధానం ఉండదని చెప్తా ఉన్నాడు. దుష్టులు అనేటువంటి మాటను గురించి మనం ఆలోచిస్తే, దుష్టులు అనగా క్రూర స్వభావం కలిగినటువంటి వారు. దుష్టులు అనగా కీడు చేసేటువంటి వారు. దుష్టులు అనగా చెడు స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి ఈ దుష్టులైనటువంటి వారికి సమాధానం ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దుష్టత్వంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించలేము. కాబట్టి దుష్టత్వమును విడిచిపెట్టాలి. మరి ప్రభు ద్వారా మార్చబడినటువంటి జీవితం కావాలి. రెండవ మాట జ్ఞాపకం చేస్తారు. సమాధానం లేకపోవడానికి మరొక కారణం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు, చూడండి, ఇక్కడ నెమ్మది ఎవరికి ఉండదంటే భక్తిహీనులు అనేటువంటి మాట గమనించండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నెమ్మళింపనేరదు. భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రము వంటి వారు, అది నెమ్మళింప నేరదు. భక్తిహీనులకు నెమ్మది ఉండదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. అంటే భక్తిహీనుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న వాటన్నిటినీ కూడా
బయటకు తీసుకుని వస్తూ ఉంటాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. మనుష్యులు లోపల నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా హృదయములో నుండి. చాలండి, ఇదంతా ఒక లిస్ట్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. భక్తిహీనులు సముద్రము ఎలాగైతే బురదను మైలను పైకి వేస్తుందో, భక్తిహీనులు కూడా తమ హృదయములో ఉన్నటువంటి వాటిని, దురాలోచనలు, నరహత్యలు, దొంగతనములు, వ్యభిచారములు, వీటన్నిటినీ కూడా ఏం చేస్తారంటే పైకి వేస్తారని మనం గమనించాలి. దుష్టులకు నెమ్మదుండదు, భక్తిహీనులకు నెమ్మదుండదు. భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే, భక్తిహీనులు అనగా దేవుని యొక్క వాక్యములు ఆచరణలో పెట్టని వారు అన్నమాట. మందిరానికి వస్తారు కానీ వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించరు. వాక్యం తెలుసు కానీ వాక్యాన్ని ఆచరణలో పెట్టరు. భక్తిహీనులు, వారికి నెమ్మది ఉండదు. కదులుచున్న సముద్రము వంటి వారు. 3వ మాట జ్ఞాపకం చేస్తారు. నెమ్మది లేనటువంటి వారు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే అపవాదికి చోటిచ్చారో, ఎవరైతే వారి హృదయాల్లో అపవాది ఉంటూ ఉన్నాడో వారికి నెమ్మది ఉండదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయన గెరాసేనుల దేశమునకు వెళ్ళాడు. ఆ గెరాసేనుల దేశంలోనికి వెళితే ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసయ్యకు ఎదురుపడ్డాడు. వాడు నెమ్మది లేకుండా ఉన్నాడు. తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉన్నాడు. సమాధులలో నివాసం చేస్తూ ఉన్నాడు. బట్టలు లేకుండా ఉన్నాడు. నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య వాడిని అడుగుతా ఉన్నాడు, నీ పేరేమిటి? అప్పుడు వాడంటా ఉన్నాడు, నా పేరు సేన, నా పేరు సేన. ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం. ఆ వ్యక్తిలో 6,000 దెయ్యాలు ఉన్నాయి. 6,000 దెయ్యాలు ఉన్నాయి. ఈ 6,000 దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయంటే వారిని కుదుర్చనివ్వడం లేదు, నెమ్మది ఉంచనివ్వడం లేదు. నెమ్మది లేకపోవడానికి ఒక కారణం ఏంటంటే సాతాను నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. దేవుని యొక్క వాక్యములో ఉంది, ఈ సాతానును కాళ్లతో త్రొక్కించేవాడు సమాధానకర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సాతాను యొక్క పీడింపు నుండి, సాతాను సమాధానం లేకుండా చేస్తున్నటువంటి స్థితి నుండి నీవు విడుదల పొందాలంటే దేవుడే విడిపించాలి. సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కించును అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. 4వ సంగతి చెప్తాను. నెమ్మది లేకపోవడానికి గల కారణం పాపము. నెమ్మది లేకపోవడానికి గల కారణం పాపం. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చింది. యేసు పాదముల దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములు కడిగింది. తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచింది.
ఆ పాదములకు అత్తరు పూసింది, ఆ పాదములను ముద్దు పెట్టుకుంది. ప్రభు ఆమెతో అన్న మాట ఏంటంటే, నీవు సమాధానము గల దానవై వెళ్ళు అని చెప్పాడు. పాపములో జీవించి ఉన్నంత కాలము కూడా సమాధానము లేదు. ఆమె విస్తారముగా ప్రభువును ప్రేమించి ప్రభువు యొక్క పాదాల దగ్గరకు వచ్చిందేమో, ఆమెకు సమాధానము దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వ సంగతి చెప్తారు. సమాధానము లేకపోవడానికి మరొక కారణం ఏంటంటే, విస్తారమైన పనులు పెట్టుకుంటాం, యేసు ప్రభు దగ్గరకు రాము. విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటాం. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే, ఇద్దరు సహోదరులు ఉన్నారు, మరియా మార్తలు ఉన్నారు. ఈ మరియా మార్తలు ఉంటే, మార్త ఏం చేస్తుందంటే, విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తీరిక లేకుండా ఉంది, నెమ్మది లేకుండా ఉంది. అవసరమైనది ఒక్కటే, అది సమాధానం. దేవుని స్తోత్రం. నీ విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నావు, అవసరమైనటువంటిది ఒకటే, నీకు సమాధానం కావాలి. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఆమె సమాధానంతో నా పాదాల దగ్గర కూర్చుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధాన రహస్యం మీకు విప్పాలనుకుంటూ ఉందని నేను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. సమాధానం కావాలా? ఈ సమాధానం మీకు కావాలా? కావాలన్నా వాళ్ళు చెప్పండి. కావాలి. నెమ్మది కావాలా? మీకేమో నాకు తెలియదు, నాకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే నాకంటే అందరికీ కావాలి, ఇది అందరికీ కావాలి. అయితే ఈ సమాధాన రహస్యము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికకు ఇప్పుడు రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. చాలండి. దేవుని స్తోత్రం. ఈ 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే ఈ భాగంలో సమాధానం యొక్క రహస్యాన్ని మనము కనుగొంటాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే మొదటి మాటను జ్ఞాపకం చేస్తారు. మొదటిది ఏంటో తెలుసా? సమాధానం కావాలంటే ప్రభువు నందు స్థిరులైయుండుడి అనే మాట జ్ఞాపకం చేసుకోండి. 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీకు సమాధానం కావాలంటే మీరు ప్రభువు నందు స్థిరులైయుండుడి. ఎక్కడ స్థిరులుగా ఉండాలి? ప్రభువు నందు స్థిరులైయుండుడి. ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. దేవుని స్తోత్రం. ప్రభువు నందు స్థిరులైయుండుడి. విశ్వాసములో ప్రార్థనలో స్థిరముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభువు నందు స్థిరులైయుండుడి. స్థిరులైయుండుడి అనేటువంటి మాటను మీకు కొంచెం లోతుగా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఉదాహరణ, మన స్థలం ఉందండి, అది మనకు చెందినటువంటి స్థలం. మన స్థలంలోనికి ఎవరైనా చొరబాటుదారులు వస్తున్నారనుకోండి, ఏం చేస్తాం మనం? చొరబడుతున్నారనుకో, రెండని చెప్పేసి కుర్చీ వేస్తామా, లేకపోతే గెంటేస్తామా? ఏమ్మా,
ఏం చేస్తాం చెప్పండి? ఉదాహరణకు మన దేశం ఉంది, మన దేశానికి ఒక సరిహద్దు ఉంది. మన దేశ సరిహద్దులు అక్కడ సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. శత్రు దేశ సైనికుడు ఎవడైనా సరే మన దేశ సరిహద్దులోనికి చొరబడ్డాడు అనుకోండి, కాఫీ తాగిందని కాఫీ ఇస్తారని చెప్పండి, మన సైనికులు ఏం చేస్తారు? గెట్టేస్తారు కదా. ఇది మా భూభాగం, ఈ భూభాగంలోనికి మీరు రావడానికి మీరు ఎవరు అని చెప్పి గెట్టేస్తారు. ప్రభువునందు స్థిరులయ్యుండుడి అంటే అర్థం ఏంటంటే, శత్రువు ఏమాత్రము కూడా నీలోనికి ప్రవేశించడానికి నీవు చోటివ్వకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువు నీలో ప్రవేశించడానికి నీవేమాత్రము చోటివ్వకూడదు. శత్రువు నీలోనికి రావాలని చూస్తా ఉన్నాడు. కొన్ని మాటలు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి. చాలండి. శత్రువుకు చోటివ్వకూడదు. అయినప్పటికీ రావాలని చూస్తాడు కదా. అయినప్పటికీ రావాలని చూసినప్పుడు మనం స్థిరముగా ఉండి వారిని ఏం చేయాలంటే ఎదిరించాలి. ఏం చేయాలి? ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. లోబడి ఉండుడి అనే మాట యొక్క అర్థం చెప్తాను చూడండి. లోబడి ఉండుడి అంటే సైన్యములో సైనికుడు తన అధికారికి ఎలాగైతే లోబడి ఉంటాడో అలాగ లోబడాలి. దేవుని స్తోత్ర. అర్థమైందా? సైన్యంలో సైన్యాధికారికి సైనికుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదిరించడానికి వీల్లేదు. సైనికుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మారు మాట చెప్పడానికి వీల్లేదు. అధికారి చెప్పాడు, సైనికుడు చెయ్యాలంతే. దేవుని స్తోత్ర. ఆ మాటని ఇక్కడ ఉపయోగించాడు. అది దేవుని స్తోత్ర. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో ఒకరోజు ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చంటా ఉన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాదు. నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బ్రతుకుతాడు అని చెబుతూ ఒక మాట అంటాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా క్రింద 100 మంది సైనికులు ఉన్నారు. ఒక సైనికుని చూచి పిలిచి వారిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇది దేవునికి లోబడి ఉండడం అంటే ఆ సైన్యాధిపతికి ఎలాగైతే సైనికుడు లోబడి ఉన్నాడో ఆ రీతిగా లోబడి ఉన్నవారే అపవాదిని ఎదిరించగలరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
నా ప్రశ్న, మీరు దేనికి లోబడ్డారు? ఈ రోజుల్లో చాలా మంది చాలా వాటికి లోబడుతూ ఉంటారు. మనం దేనికి లోబడ్డా? దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. రోమా పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి రోమా పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు, అది చావు నిమిత్తము పాపమునకే గాని. చాలండి, ఈ మాటలు గమనించండి. లోబడుటకు దేనికి మీరు మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారు. చాలా మంది చాలా యజమానులు ఉంటారు. ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఒకరిని ప్రేమించును, మరొకరిని ద్వేషించును. దేవునిని సిరిని మనం ప్రేమించలేం. ఒక దారిని మనం ద్వేషించాలి, మరొక దారిని మనం ప్రేమించాలి. మనం దేనికి దాసులుగా ఉండడానికి లోబడ్డాము, ఇది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోబడుటకు మనము ఒకవేళ స్త్రీకి దాసులుగా మనం అప్పగించుకున్నట్లయితే అది చావు నిమిత్తమే. అది చావు నిమిత్తమే. నీ యజమానుడు సిరి అయితే అది చావు నిమిత్తమే. కొన్నిసార్లు మనము మన శరీరమునకు దాసులుగా ఉంటాం. శరీరం క్రియలకు మరణను మనము దాసులుగా అప్పగించుకుంటాం. అలాగ అప్పగించుకున్నట్లయితే అది చావు నిమిత్తమే అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేనికి దాసులుగా మనం అప్పగించుకోవాలంటే 17వ వచనంలో చెప్తాడు చూడండి. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు లోబడడానికి మిమ్మును మీరు అప్పగింపబడితిరో. అంటే ఉపదేశ క్రమములకు హృదయపూర్వకముగా మనము లోబడిన వారమై దాసులమైతే అందును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి లోబడండి అని చెప్పాడు. దేవునికి లోబడండి. లోబడుటకు మనలను మనము దేవునికి దాసులుగా అప్పగించుకుందాం. అది దేవునికి స్తోత్ర. ప్రభువా, నువ్వు చెప్పావు, నేను చేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వెళతాను. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు. ప్రభు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని అడిగాడా? అడగలేదు కదమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళమన్నాడంటే వెళ్ళడమే. దేవునికి లోబడి ఉండడం అంటే ఆయన చెప్పినట్టు చేయడం. ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఒక పని ఏం చేసిందో తెలుసా? ఇశ్రాయేలీలందరూ కూడా, ఆ తరము వారందరూ కూడా అరణ్యములో రాలిపోయేటట్టుగా చేసింది. దేవుడు చెప్పాడు,
మీరు వెళ్ళి వాగ్దాన దేశమును స్వతంత్రించుకోండి అని చెప్పాడు. చూడమని చెప్పాడమ్మా. వేగి వెళ్ళి చూసుకుని అప్పుడు వెళ్ళండి అన్నాడా? ఎందుకు వెళ్ళాడు? అది దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు మనకు చెప్పాడు, మనకి ఇస్తాడు. మనకెందుకు? దేవుడు మనకు చెప్పాడు, మనకిస్తాడు. మనం ఎందుకు ఆలోచించాలి? అది లోబడటం అంటే. దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడాలంట. లోబడిన తరువాత అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం బట్టి గెట్టేయాలన్నమాట. నీలోనికి చొరబడుతూ ఉన్నాడు, నీ భూభాగంలోనికి చొరబడుతూ ఉన్నాడు, నీ జీవితంలోనికి చొరబడుతూ ఉంటే నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే వారిని గెట్టేయాలి. గెట్టడానికి మన బలం సరిపోద్దా అమ్మా? గెట్టడానికి మన బలం సరిపోద్దా? చాలా సరిపోద్దా? చాలా సరిపోద్దా చెప్పండి అమ్మా. నేను చెప్తాను. నేను ఓ పాట పాడాను కదా ఒకసారి. గొప్ప గొప్ప దేవుడు, బుల్లి బుల్లి దెయ్యం. దెయ్యం ఎంత ఉంటుంది? బుల్లి దెయ్యం. దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే బుల్లి దెయ్యాన్ని చూసి భయపడుతున్నారు కానీ గట్టి వెయ్యలేకపోతా ఉన్నారు. బుల్లి దెయ్యాన్ని చూసి గట్టేయలేకపోతా ఉన్నారు. అది ఒకరోజు నేను కూర్చున్నాను. నేను ఇంటి దగ్గర కూర్చున్నాను. నేను కూర్చుంటే 2 బుల్లి కుక్కలు వచ్చాయి లోపలికి. ఎంత ఉన్నాయి అన్నమాట. బుల్లి కుక్కలు వచ్చాయి. కీర్తనలో చెప్పాను. కీర్తన ఎళ్ళ కుక్కలు తరుమాను. నేను చేతితో చిన్న రాయి పట్టుకుంది. తరుణ దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుక్క ఎలా చూసింది. ఆ కుక్క చూసేటప్పుడు ఇది పరిగెత్తుకుని వచ్చేసింది. పరిగెత్తుకుని వచ్చేసిందంటే నా పని నాకు ఎంత వచ్చేస్తుందంటే అంది. ఎంత ఉందో కుక్క అన్నాను. ఎంత ఉందండి? నువ్వు ఎంత ఉన్నావు అన్నాను. నేను ఎంత ఉన్నావు? నువ్వు ఇంత పెద్ద దానిలో ఇంత బుద్ధి కుక్క భయపడతావా? ఈసారి వెళ్ళి నువ్వు అదిలా నీ మీదకి వచ్చిన నువ్వు వెనక్కి రావద్దన్న. వెళ్ళింది. మళ్ళీ చూసింది ఆ కుక్క. వెనక్కి రాలేదు. ఎప్పుడైతే ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళలేదు కుక్క పరిగెత్తి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అపవాదిని ఎదిరించాలి. అపవాది ఓడిపోయాడు. అపవాది శక్తిహీనుడయ్యాడు. యేసయ్య ఎప్పుడైతే సిలువలో వేలాడారో అపవాది యొక్క శక్తి అంతా కూడా పోయింది. అపవాది శక్తిహీనుడయ్యాడు. ఈ భూభాగంలోనికి అపవాది రావడానికి ఏ విధమైనటువంటి హక్కు వానికి లేదండి. గెట్టయ్యాడు వాడిని. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కొన్నిసార్లు ఈ అపవాది ఏం చేస్తాడంటే వారి యొక్క ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటాడు. వ్యాధులు తీసుకొస్తాడు. వ్యాధులు తీసుకుని వచ్చినప్పుడు మనం గెంటేయాలి. ఆ వ్యాధికి నీలో ఏ విధమైనటువంటి హక్కు లేదు. ఎందుకు వచ్చావు? బయటకు పొమ్మని చెప్పి గెంటేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం కలుగునుగాక. పేతురు రాసిన పత్రిక, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. చాలాసార్లు మనము సమాధానం లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మనలో అపవాది
చొచ్చుకుని వస్తాడు. మనము అపవాది చొచ్చుకుని వస్తాడు కాబట్టి స్థిరముగా ఉండి వారిని మనం గట్టి వేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు స్థిరులై వారిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగూ ఎదిరిస్తాం అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే కోపంతో ఎదిరించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపంతో ఎదిరించాలి. ప్రభువు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో దేవుని యొక్క మందిరములోనికి, యెరూషలేము మందిరములోనికి వ్యాపారస్తులందరూ కూడా వచ్చారు. దేవుని యొక్క మందిరం అది. ప్రభు చెప్పాడు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ ప్రార్థనా మందిరమును మీరు వ్యాపారపు టిల్లుగా చేశారు అని చెప్పి ఆయన కోప్పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోప్పడి ఆ యొక్క రూకలు మార్చుకునేటువంటి వారి యొక్క బల్లలను త్రోసివేశాడు. పావురాలు అమ్ముకునేటువంటి వారందరినీ కూడా బయటికి పంపివేశాడు. కొరడా తీసుకున్నాడు. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి వారందరినీ కూడా బయటకు త్రోసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మీతో చెప్తాను నేను. యెరూషలేము మందిరం ఎలాగైతే ప్రార్థనా మందిరమో, ఈ మందిరం జీవము గల దేవుని ఆలయం. ఈ మందిరం ఏంటి? జీవము గల దేవుని ఆలయం. ఈ జీవము కలిగినటువంటి దేవుని ఆలయములోనికి ఉండకూడనివి వచ్చాయనుకోండి, కడుపు నొప్పి వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనం ఎదిరించాలి, కోప్పడాలి. వ్యాధి మీద మనం కోప్పడాలి, వ్యాధిని గద్దించాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మందిరం అని తెలుసు కదా, నా శరీరం దేవుని యొక్క మందిరం అని తెలుసు కదా, ఎందుకు నీవు వచ్చావు? యేసు ప్రభు నామములో నిన్ను గద్దిస్తూ ఉన్నాను, నీవు బయటికి పో అని చెప్పి వ్యాధి మీద కోప్పడాలి. దేవుని స్తోత్రం కలుగును గాని. విచిత్రంగా ఉంది కదా. లేకపోతే వ్యాధి ఉంటే మంచి శుభ్రంగా పడుకోవచ్చు, భోజనాలన్నీ కూడా మంచం దగ్గర తెస్తాను లేకుంటారా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య పేతురు ఇంటిలో ఉన్నారు. పేతురు ఇంటిలో ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? అక్కడ వాళ్ళందరికీ పరిచర్య చేయాలి. పేతురు అంత జ్వరంతో బాధపడుతూ ఉంది. యేసయ్య జ్వరం మీద కోపడ్డారు. జ్వరాన్ని గద్దించారు. జ్వరము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు నందు స్థిరులయ్యుండుడి. సంతోషం, సమాధానానికి సమాధాన రహస్యములో మొదటిది మనం ప్రభువు నందు స్థిరులుగా ఉండాలి. శత్రువును ఎదిరించాలి. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, రెండవది ఏంటంటే మనం సమాధానంతో జీవించాలంటే మిగిలిన వారితో ఏక మనస్సు కలిగి ఉండాలండి. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ ఇద్దరు సహోదరీలు ఉన్నారు. ఈ ఇద్దరు సహోదరీలు కూడా
సేవలో ఉన్నటువంటి సహోదరులే, సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారే, వారి పేర్లు జీవగ్రంథములో కూడా వ్రాయబడ్డాయి. అయితే ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి పడదన్నమాట. ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఏక మనస్సు లేదు, విభేదాలు ఉన్నాయి, ఒకరికొకరు పడని స్థితిలో ఉన్నారు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏక మనస్సు గలవారై ఉండుడని వాడు ప్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఏక మనస్సు కావాలి, ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళ పేర్లు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ ఉదాహరించాడు. వాళ్ళ పేర్లేంటి? యువదియా. మొదట పేరేంటమ్మా? యువదియా. యువదియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. పేరు బాగుంది, పేరు బాగుంది కానీ పేరుకు తగ్గ జీవితం లేదు. యువదియా అంటే సువాసన. ఒక అత్తరు తయారు చేయాలంటే వేరు వేరు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దగ్గరకు చేర్చి అవి కలిసిపోతేనే అత్తరు తయారవుతుంది కదా. అవి మేళవించబడాలి, అవి కలిసిపోవాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే కలవలేకపోతా ఉన్నారు, ఇరువురు కలవలేకపోతా ఉన్నారు. యువదియా. రెండవ ఆమె పేరు సుంటుకేను. రెండవ ఆమె పేరు సుంటుకే. సుంటుకే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కలసికట్టుగా ఉండడం, కలిసి ఉండడం, కలసికట్టుగా ఉండడం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వీరి పేర్లు బాగున్నాయి, పేర్లు బాగున్నాయి కానీ పేరుకు తగినటువంటి జీవితం వారిలో కనబడడం లేదు. పేరుకు తగినటువంటి జీవితం వారిలో కనబడడం లేదు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఏక మనస్సు కలిగి ఉండండి. ప్రియులారా, సంఘములో కానీ కుటుంబములో కానీ ఏక మనస్సు లేకపోతే ఆశీర్వాదం మనం చూడలేమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీకు అర్థం అవడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. చూడండి ఇక్కడ ఎన్ని మాటలు చెప్పాడు. చూడండి, చాలా మాటలు చెప్పాడు. చాలా మాటలు చెప్పి ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఏక మనస్సు గలవారై ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి. ఇలా ఉన్నప్పుడే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు దెబ్బలాట్లాడుకుంటూ దేవుడు తోడుగా ఉంటారంటే ఎలా ఉంటాడు? అదన్న మాట ఇక్కడ చెప్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు ఏక మనస్సు కలిగి ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే మిగిలిన వారిని మనం తక్కువగా చూస్తాం, మనం ఎక్కువ అనుకుంటాం కదా. ఎప్పుడు కూడా మనం అలాగ చూడకూడదండి. రోమా పత్రికలో ఈ మాట గమనించండి. పరిశుద్ధ గ్రంథం నుండి రోమా పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో
ఒకరి యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనండి. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో మిగిలిన వారు నీకంటే గొప్పవారు అనుకోవాలి. ఎందుకో తెలుసా? వారు చేసేటువంటి పని నువ్వు చేయలేరు, నువ్వు చేసేటువంటి పని వారు చేయలేరు. నేను ఆయా సంఘాలు దర్శించినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను. వారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్యను నేను చాలా అభినందిస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడి పరిచర్య జరుగుతుంది. ఇది నేను వచ్చి ఇక్కడ నేను చేయలేను అని చెప్పి ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలండి. దేవుని స్తోత్ర. చాలాసార్లు మనం తీసి పడేస్తూ ఉంటాం. ఒకరిని చులకనగా మాట్లాడడం ద్వారా మనం గొప్పడం అయిపోతాం అనుకుంటాం కదా. వాళ్ళే వదిలేండి అన్నట్టుగా మనం మాట్లాడతాం. ఒకరిని చులకనగా మాట్లాడడం ద్వారా నీవు గొప్పవాడు అవుతావని చెప్పి నీవు అనుకోకూడదు. ఒకరినొకడు ఘనముగా గొప్పగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక చాలండి. ఈ మాటలు గమనించండి. చాలాసార్లు మనము ఎక్కువగా ఊహించుకుంటాం.